ఓకే, మన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందాలు ఇవ్వమని బాధ పెడుతున్నట్లు అందరూ ఆయన పోయి చెప్పుకున్నట్లు చెప్పడం జరిగింది. నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా ₹1 చందా అడిగినట్టు కానీ, ఏ వైశ్య కులానికి సంబంధించినట్టు కానీ, మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగలరా? ఇప్పుడే కాదు, గతంలో నేను దాదాపు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ, లేదా వాళ్ళ దగ్గర భూతందాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదా మట్కా గుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా ₹1 తీసుకునే సందర్భం ఉంది. ఇప్పుడు ఏ వయసులు ఏ వర్తకులు ఆయన పోయి చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నానని చెప్పినారు. ఒక్కని చూపి మనం మర్చిపోము. నా రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం. నా రాజకీయ జీవితాన్ని గురించి ప్రొద్దుటూరులో ప్రజలందరికీ కూడా తెలుసు. నేను వేధించేవానే బాధించేవానే అనేది తెలుసు. ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని. రాజకీయాలలోకి రావడం ఇలాంటి వారు రాజకీయాల్లో లేని దాని వలన మేము కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నాం అనేది చెప్పి ప్రజలందరూ నన్ను కోరడం జరిగింది. ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలో కానీ, IVR సర్వేలో కానీ నాకు దాదాపు 72.5% సర్వేలో వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది. పొద్దుటూరు వచ్చిన సందర్భంగా 30వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వరదరాజు రెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది. మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురదలే కార్యక్రమం నా మీద చేయాలని, వర్తకులందరినీ పీడించి బాధించి నేను చందాలు ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం. నువ్వు చేస్తావు అటాడి పని, నువ్వు చేసి నువ్వు దుర్మార్గ పనులు, లంచగొండితనము, అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో ఆయన సంపాదించేదానికి, డబ్బులు సంపాదించడానికి నీకు అన్ని తెలుసు. కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురదలే కార్యక్రమం నువ్వు చేస్తావు. కాబట్టి ఏ పొద్దుటూరులో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ, ఫోన్ చేసినట్టు కానీ నువ్వు రుజువు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయాలి. నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను రాష్ట్రంలో శివప్రసాద్ రెడ్డి అని నాకు ఓటేయమని నువ్వు అడగడంలే. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి. ఆయన ఇంతకాలం 2 సార్లు కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీదనే, ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళా నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అడుగుతావు కానీ నాకు ఓటేయమని నువ్వు అడగడం లే. అంటే నువ్వు అంత అన్పాపులర్ పొద్దుటూరులో. నువ్వు 2 అడగడం లే. నువ్వు ఎన్ని విద్యలు నువ్వు పడినప్పటికీ, ఎన్ని రకాల నా మీద బురద చల్లినప్పటికీ ప్రొద్దుటూరు ప్రజలు నా ఆస్తి. నాకు ఇన్నిసార్లు దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది పొద్దుటూరు ప్రజలు. నేను నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. వారి దయా దాక్షిణ్యాలతోనే నేను ఈ రోజు కూడా రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నా. ఎవరు లేరు పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి. నా డబ్బు వల్లే, నా ఆస్తి వల్లే, నా ప్రాణం వల్లే. వారు కోరిన కోరిక మేరకే నాకు టికెట్ ఇచ్చారు. నేనేమో పైరవీ చేసి టికెట్ తెచ్చుకోవడం లేదు. నేను పోయి చంద్రబాబును ప్రాధాన్యపడాల. నీ చర్యల వల్ల ప్రొద్దుటూరు ప్రజలందరూ బాధింపబడి వాళ్ళందరూ చాలా నష్టపోయి వాళ్ళకి ఎన్నో రకాల నువ్వు దుర్మార్గం పనులు చేసి డబ్బులు గుంజి భూములు వేయించుకొని ఇసుకలు అమ్ముకొని గుట్కా మట్కా ఎన్నో రకాల నువ్వు చేసిన కారణంగా నీ బాధను భరించలేక పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకున్నారు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఈ రోజు నన్ను కావాలని కోరుకున్నారంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని. నువ్వు చెప్తాడో ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి అని, నువ్వు అందుబాటులో ఉంటావా? నీతో మాట్లాడాలంటేనే కష్టమే. నువ్వు ఒక పెద్ద నా దగ్గర డబ్బు లేకపోయినావు, డబ్బు లేదని కూడా అందరికీ ప్రజలకు తెలుసు.
ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమి ఇయ్యలేడని కూడా తెలుసు, అయినా ఆయనే కావాలని కోరుకుంటాడు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేవాని, నీకు సొంత సత్తా లేదు. పొద్దుటూరులో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి నాకు ఓటేయమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి సాటున జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు, కానీ నువ్వు రాష్ట్రంలో శివప్రసాద్ రెడ్డిగా పొద్దుటూరులో నీకు స్థానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ పెట్టిన కారణంగా ఏదో దాంట్లో చేరి నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, కానీ నీకు నైతికంగా పొద్దుటూరు ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునే పరిస్థితి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ దళితులకు వ్యతిరేకమైన పార్టీ. నీకు 96లో శిరోమండలం కేసులో విశాఖపట్నంలో తీర్పు చెప్పింటే తోట శ్రీమూర్తులకు శిక్ష పడింది. అది ధృవీకరించినాడు కోర్టు కూడా శిక్ష పడిందని. నీవు ఈ తోట త్రిమూర్తులు నీ పార్టీలో ఉన్నాడు. నువ్వు మనుషులను చంపి నీ ఎమ్మెల్సీలు డోర్ డెలివరీ ఇచ్చినాడు. నీ పార్టీ దళిత వ్యతిరేకత పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. నువ్వు ఏమాత్రము బాధ్యత రహితంగా రాకుండా, బాధ్యతగా మాట్లాడకుండా, బాధ్యత రహితంగా మాట్లాడుతూ నువ్వు నా మీద బురద చల్లాలని నువ్వు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నాకు బురద అంటుకోదు. ఐఎమ్ క్లీన్ షీట్, మై హ్యాండ్స్ ఈజ్ వెరీ క్లీన్.